బ్రహ్మర్షి పత్రిజీ గారికి ఆత్మీయ నమస్కారాలు. మానవ దేహాలు ధరించిన మహాత్ములందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మై డియర్ ఫ్రెండ్స్, 2026కి మనం ఎలా జీవించాలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీ మహాత్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రం అద్భుతంగా ఆహ్వానం పలుకుతుంది. మన జీవితాన్ని కొత్తదనంగా ఎలా మార్చుకోవాలి, బ్రహ్మర్షి పత్రిజీ గారి జ్ఞానం, మన ఋషులు యోగులు మనం ఏమంటో చెప్పినటువంటి ఆ జ్ఞానం మనకు సరళమైన భాషలో తెలుసుకోవడానికి అద్భుతమైన వేదిక శ్రీ మహాత్రిపుర సుందరి పిరమిడ్ ధ్యాన జ్ఞాన శక్తి క్షేత్రానికి అందరూ వచ్చి మన గురించి మనం తెలుసుకుందాం. ఏంటి మన గురించి మనం తెలుసుకునేది? అందరూ ముక్తిని కావాలి, మోక్షాన్ని కావాలనుకుంటారు. మరి ముక్తి మోక్షం అంటే విడుదల కదా. ఏంటి ఆ విడుదల? మనసు దేని నుంచి విడుదల కావాలనేది సత్యం తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఈరోజు మన గతంలోనో భవిష్యత్తు తాలూకు ఆలోచనలతోనో ముడిపడి ఉన్నటువంటి జీవితం నిజంగా మన కోసం మనకి ఆ సమయం ఉందా? అసలు మనం ఎలా వచ్చాం, ఎందుతో ఉంటున్నాం, ఎక్కడ మరణిస్తున్నాం అనే సంగతి మనకు తెలుసా? మన మనసులో మన ఆత్మకు చోటు ఉందా? దాని గురించి సమయం పెట్టి అర్థం చేసుకునే సమయం మనకుందా అని ప్రతిరోజు మనం చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. నిజంగా అసలు మన మనసులో ఏముంది అంటే శారీరక సంబంధాలు, మానసిక బంధాలు, కీర్తి ప్రతిష్టలు, ఎన్నో ఒత్తిడులు, భయాలు, తృప్తి లేని జీవితాన్ని జీవిస్తూ మరణిస్తూ ఉన్నటువంటి ఈ మనసు అన్నీ కావాలనుకుంటుంది. కానీ ఏమీ ఉండవు, ఏది తీసుకున్నావో అది ఇవ్వాల్సిందే అనే సత్యం తెలుసుకున్నప్పుడు అప్పుడు ధ్యానం మొదలు పెడుతుంది. అవేంటి అనేది కొంచెం తెలుసుకుందాం ఫ్రెండ్స్. తల్లి గర్భం నుండి మనం బయటకు వచ్చేటప్పుడు కాళ్ళు చేతులు మండం వస్తున్నాయి ముందుగా. తర్వాత ఇంద్రియాలు అన్నీ పనిచేస్తాయి. 5వ ఏటనో 7వ ఏటనో మనసు కూడా మనకు ప్రాప్తిస్తుంది. అది 12-13కి సంపూర్ణంగా పూర్తవుతుంది. అక్కడ నుండి మనసు బుద్ధి పెరగటం మొదలుపెట్టి 21, 22 కల్లా సంపూర్ణంగా మనసు బుద్ధి ఎదుగుదల పూర్తవుతుంది. అక్కడి నుంచి తన సంచిత కర్మలు స్టార్ట్ అవుతాయి. ఆ సంచిత కర్మల్లో 50 ఏళ్ళ వరకు పోరాడి ఈ మనసు అన్నీ కావాలనుకుని తెచ్చుకున్న అన్నీ కూడా ఒక్కొక్కటి దూరం అవుతూ ఉన్నప్పుడు ఎంత దుఃఖం వేస్తుందో మనసుకి ఒకసారి తెలుసుకుందాం. ఏదైతే ఈ దేహం వచ్చినాక అన్నీ వచ్చినాయో ఈ దేహం విడిచిపెట్టేటప్పుడు అన్నీ తీసేసుకుంటుంది ఈ విశ్వం. నీకు జాబ్ ఉంటే రిటైర్మెంట్ అయిపోతావు, జాబ్ లాగేసుకుంటుంది. మరి పిల్లలు వాళ్ళ కోసం నాది అనుకుంటావు, వాళ్ళకు పెళ్ళిళ్ళ పేరుతోనో జాబుల పేరుతోనో దూరం అవుతారు. అలాగే ఆస్తులు ఆ పిల్లలకి ఉన్నవాళ్ళకి అందించాల్సి వస్తుంది, ఆస్తులు దూరం అవుతాయి. భార్య భర్త ఉంటే వాళ్ళు కూడా ఎవరో ఒకళ్ళు మాత్రమే ముందు వెనక ఉంటారు కాబట్టి వాళ్ళు దూరం అవుతారు. ఒంటరిగా దేహం ఒకటే ఉంటుంది. ఆ దేహంలో కూడా ఇంద్రియాలు ఒక్కొక్కటి పడిపోతూ ఉంటాయి. కళ్ళు చత్వారం వస్తుంది, చెవులు వినపడకుండా ఉంటాయి. అలాగే దేహంలోని ప్రతి అణువు పక్షవాతమో ఇంకోటో కాళ్ళు మోకాళ్ళ నొప్పులో అన్నీ కూడా ఏదో ఒకటి ఆగిపోయే సమయం వస్తుంది. అప్పుడు మనసు ఒక్కటే ఒంటరితో అయిపోతుంది. ఆ మనసుకి ఎవరు తోడు? ఆ మనసు మాయలోంచి పుట్టిన మనసుకి ఆత్మతోడు. అందుకే దేవుళ్ళు ఐక్యం కావటం అంటే ఆత్మతో అనుసంధానం అవటమే మిత్రులారా. ఎప్పుడైతే మనసు ఆత్మతో అనుసంధానం అవుతుందో పరమాత్మ చెంతకు చేరుతుంది, అహం బ్రహ్మాస్మి స్థితికి చేరుతుంది. అప్పుడు ఏ కోరికలు ఉండవు. మనం పర్పస్ సెట్ మనం పూర్తవుతుంది. సంచిత కర్మలు సంపూర్ణంగా మనం అనుభవించేస్తాం. ఈ జ్ఞానాన్ని మనకి శ్రీ మహాత్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రం పల్నాడు న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ వారు ఎంతో అద్భుతంగా మనకి ఈ కార్యక్రమాలన్నీ పౌర్ణాలకి అమావాస్యలకి మనకు అందిస్తున్నారు. ఈసారి 2026కి కొత్తగా జీవించటం ఎలానే దాని మీద ఎంతో వర్క్ చేస్తూ ఉంది. దాంట్లో భాగంగానే 4వ తారీఖు ఆదివారం జనవరి నెలలో జరగబోయే పౌర్ణమి ఆకురాతి శంకర్రావు గారు గ్రేట్ అద్భుతమైన మాస్టరు
మనకు సరళమైన భాషలో మనం ఎలా జీవిస్తే ఈ జీవితాన్ని సార్థకం చేసుకుంటామనే సత్యాన్ని అందించబోతున్నారు. కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి విచ్చేయండి. చక్కగా ఈ ప్రకృతి వడిలో ఎన్ని శక్తులు ఉన్నాయో పౌర్ణమి శక్తి 3 రెట్లు గొప్పది, ఇక్కడ కొండలు 3 రెట్లు గొప్పవి, అలాగే ప్రకృతి 3 రెట్లు శక్తినిస్తుంది, పిరమిడ్ 3 రెట్లు శక్తినిస్తుంది. ఎంతోమంది మహాత్ములు ఇక్కడ కూర్చొని ధ్యానం చేస్తారు, 3 రెట్లు శక్తినిస్తుంది. ఇంత అద్భుతమైన శక్తిని మనకు అందుబాటులో ఉంచుకొని కూడా ఇక మనకు సమయం కుదరట్లేదంటే మనం ఎందుకు ఇచ్చారు ఈ ప్రకృతి, ఈ పరమాత్మ మనకి ఈ దేహాన్ని, ఈ జీవితాన్ని ఎందుకు ఇచ్చారో తెలుసుకోకుండానే ఏ వ్యక్తి మరణించకూడదు అనే సంకల్పంతో అద్భుతమైన న్యూ ఎనర్జీ వర్కింగ్ గ్రూప్ వాళ్ళు ఈ కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మన గురించి మనం కాస్తంత సమయం పెట్టుకుందాం. ఈ ప్రకృతి అన్ని లాగేసుకోకముందే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుందాం ఫ్రెండ్స్. కనుక ప్రతి ఒక్కరూ ఈ అద్భుతమైన కార్యంలో పాల్గొని మన జీవితాన్ని ఆనందంగా, ఆరోగ్యంగా, అద్భుతంగా జీవించాలని కోరుకుంటూ మరొకసారి హార్టీ వెల్కమ్ మై డియర్ ఫ్రెండ్స్. ఈ కార్యక్రమానికి పాల్గొనండి. జానపాడు శివాలయం కాడి నుంచి ఆటో సర్వీస్ ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ 10 గంటలకల్లా ఆశ్రమానికి చేరుకుంటే 10:30కి కార్యక్రమం స్టార్ట్ అవుతుంది. మధ్యలో ట్రెక్కింగ్ కూడా ఉంటుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ ప్రకృతి పరమైనటువంటి దేహంతో ప్రకృతిలో గడిపితే ఎంత అద్భుతంగా ఉంటుందో, మన స్వస్వరూపమైన ఆనందాన్ని మనం లోపలే ఉందని ఎప్పుడైతే తెలుసుకుంటామో అంత అద్భుతమైనటువంటి చర్య ఇక్కడ జరుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమానికి ఇచ్చేయండి. థ్యాంక్ యూ మాస్టర్. మరొక్కసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ శ్రీ మహాత్రిపుర సుందరి పిరమిడ్ శక్తి క్షేత్రం, జానపాడు, శివారు.